ఈ వీడియోలో ఎస్బీఐ అకౌంట్లో బెనిఫిషియరీ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. మీరు యాడ్ చేసే అకౌంట్ ఎస్బీఐ అకౌంట్ అయినా వేరే బ్యాంక్ అకౌంట్ అయినా ప్రాసెస్ రెండు మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో గూగుల్లో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేయండి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అయ్యాక పైన పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ సెక్షన్ ఉంటుంది, దాని మీద కర్సర్ పెట్టగానే ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ యాడ్ అండ్ మేనేజ్ బెనిఫిషియరీ మీద క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం యాడ్ చేసే బెనిఫిషియరీ అకౌంట్ ఎస్బీఐ వాళ్ళది అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎస్బీఐ బెనిఫిషియరీ అని ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ వేరే బ్యాంక్ అకౌంట్ ఏదైనా మీరు యాడ్ చేయాలనుకుంటే ఎస్బీఐ కాంది అదర్ బ్యాంక్ బెనిఫిషియరీ అని ఉంటుంది, దాని పక్కనే దాని మీద క్లిక్ చేస్తారు. ఏది క్లిక్ చేసినా ప్రాసెస్ ఒకటే. తర్వాత జస్ట్ నాన్ బెనిఫిషియరీ అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు అడ్రస్ ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తాయి మనకి, అంతకన్నా పెద్ద ఫామ్ లో తేడా ఏమి ఉండదు. అండ్ ఈ అడ్రస్ మ్యాండేటరీ కూడా కాదు, మీరు ఫిల్ చేయకుండా ఎంటీ వదిలేయచ్చు. సో మీరు యాడ్ చేసే బెనిఫిషియరీ బట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు బెనిఫిషియరీ అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాం మనం. నేమ్, అకౌంట్ నెంబర్, అడ్రస్ ఏం అవసరం లేదు. అండ్ ఒకవేళ మీరు ఎస్బీఐ వాళ్ళ బెనిఫిషియరీ యాడ్ చేస్తే అడ్రస్ అసలు ఆప్షన్ కనిపించదు మీకు. అండ్ మీరు యాడ్ చేసే బెనిఫిషియరీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా పెట్టాలనుకుంటే లిమిట్ 10 lakhs వరకు ఉంటుంది. మీరు 5 lakh పెట్టుకోవచ్చు, 2 lakh పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో 10 lakh పెట్టేసాను మొత్తం. కింద ఐఎఫ్ఎస్సి ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే మీరు ఎవరిదైతే బెనిఫిషియరీ యాడ్ చేస్తున్నారో వాళ్ళని అడగండి. ఒకవేళ వాళ్ళకి కూడా తెలియకపోతే వాళ్ళ బ్రాంచ్ పేరు కనుక్కొని గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తాయి. లేదా పక్కన లొకేషన్ మీద కూడా సెలెక్ట్ చేసుకొని మీరు లొకేషన్ సెలెక్ట్ చేయొచ్చు బ్రాంచ్ది. బట్ బెటర్ గో విత్ ఐఎఫ్ఎస్సి కోడ్. తర్వాత ఐ యాక్సెప్ట్ దగ్గర ఈ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోండి అండ్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇంకా పని అవ్వలేదు. ఇప్పుడు మీరు యాడ్ చేసిన బెనిఫిషియరీని మీరే అప్రూవ్ చేయాలి. ఎస్బీఐకి కొంచెం పైత్యం అనమాట. ఇక్కడ అప్రూవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి పైన, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఇవ్వాలి, చెప్పాం కదా ఎస్బీఐకి పైత్యం తప్పదు. అప్రూవ్ బెనిఫిషియరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీతో అప్రూవ్ చేస్తున్నాం అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెకండ్ ఆప్షన్ మీరు ఇప్పుడు యాడ్ చేసిన బెనిఫిషియరీ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేయాలి అండ్ కింద అప్రూవ్ మీద క్లిక్ చేయండి, అంతే. సో ఇప్పుడు మీకు ఎస్బీఐలో బెనిఫిషియరీ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసు. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.